భగవద్బంధువులారా నమస్తే. ప్రభువైన కంసునకు తన దుష్టమంత్రులు ఇంకా ఇలా సలహాలనిస్తున్నారు. అమర శ్రేణికి నెల్ల చక్రిముఖరుండు, ఆ చక్రియే ధర్మమందమరు. గోవులు భూమిదేవులు దితిక్షామ్నాయ కారుణ్య సత్యములు, యాగతపోదమంబులును శ్రద్ధాశాంతులు విష్ణుదేహములు అన్నింటినీ సంహరించిన నతండంతంబును పొందడి. దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీ మహావిష్ణువే ముఖ్యుడు. ఆ విష్ణువు ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు. బ్రాహ్మణులు, ఓర్పు, వేదాలు, దయ, సత్యం, యాగాలు, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, శ్రద్ధ, శాంతి ఇవన్నీ విష్ణు స్వరూపాలు. వీటన్నిటినీ సంహరిస్తే ఆ విష్ణువు అంతమవుతాడు. కనుక ఓ కంస మహారాజా, చెప్పండి, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? దేవతల్ని హతమార్చమంటారా? బ్రాహ్మణులను తరివేయమంటారా? హోమాలను ఆర్పివేయమంటారా? వేదాలను ధ్వంసం చేయమంటారా? ఆజ్ఞాపించండి అన్నారు. ఆ విధంగా దుర్బోధ చేస్తున్న మంత్రుల మాటలకు లొంగిన వాడైన కంసుడు ఉచితానుచితములు లెక్కింపక వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయటానికి వారిని ఆజ్ఞాపించాడు. తరువాత రాక్షసులు వారి దుష్టచేష్టలతో సాధు సజ్జనులను బెదిరించి హింసించసాగారు. వెతకి వెతకి దైత్య వీరులు సాధుల నడపా, వారి బలములడగిపోయే. యశము సిరియు ధర్మమాయువు భద్రంబో, ఆర్యహింస చేయ అణగుగాదే. అలా ఆ రాక్షస వీరులు వెదకి వెదకి సజ్జనులను అణిచివేయటం వల్ల రాక్షసుల శక్తులు కూడా అణిగిపోయాయి. కారణం, సాధు హింస వల్ల కీర్తి, సంపద, ధర్మం, ఆయుష్, క్షేమం అన్నీ నశిస్తాయి. మిత్రులారా, మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.